నమస్కారం గౌరవ కలెక్టర్ గారికి తర్వాత మీడియా వాళ్ళకి కూడా ఈరోజు తిరుపతి జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ వేయము అనే ఒక స్లోగన్ తీసుకొని నో హెల్మెట్ నో పెట్రోల్ అనే స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ధ్యేయం ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ టూ వీలర్లో జరుగుతున్నాయి. అందులో హెల్మెట్ లేకపోవడం వల్ల అకారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించండి, మీరు భద్రంగా ఉండండి, మీ కుటుంబాలతో సురక్షితంగా ఉండండి అనే ఒక స్లోగన్ తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ సీరియస్గా తీసుకొని అందరూ హెల్మెట్స్ ధరించి మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. కేవలం మాకు ఫైన్స్ ప్రధాన ధ్యేయం కాదు, మీ యొక్క భద్రతే మాకు ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా టూ వీలర్లో వెళ్తున్నప్పుడు చిన్న అకారణంగా చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కింద పడినప్పుడు ఇమ్మీడియట్గా మేజర్గా 90% హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. మరణాలు బైకుల వల్ల బైక్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. అందులో సుమారుగా 70 నుంచి 80% వరకు అవాయిడబుల్ డెత్స్. అంటే హెల్మెట్ కనుక ధరించుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజరీస్ నుంచి వాళ్ళు కూడా మనం రక్షించుకోగలం. అందుకని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి సిటీ అంతా కూడా ఈ రోజు నుంచి మనము ఈ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. హెల్మెట్ ధరించకపోతే మనకి వాళ్ళకి పెట్రోల్ ఇవన్నీ కూడా పెట్రోల్ బంక్స్లో కూడా నివారించే విధంగా వాళ్ళకి ఇవ్వకుండా విధంగా కూడా, ఎందుకంటే ఎప్పుడన్నా కూడా ప్రజల్లో మోటివేట్ అయ్యి వాళ్ళు ముందు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోవాలి. రెండోది రెగ్యులేషన్ పరంగా కూడా ప్రజల్లో ఎక్కువ మంది ఇది చేయాలంటే రెగ్యులేషన్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ పెట్రోల్ బంక్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదం కూడా తీసుకొస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మనకి హెల్మెట్ ధరించడం వల్ల మరణాలు చాలా వరకు రెడ్యూస్ చేసుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజరీస్ నుంచి బైక్ మీద జారి పడినప్పుడు కూడా మనం మేజర్ బారిన పడకుండా చూసుకోగలము. కనుక దయచేసి తిరుపతి ప్రజలందరూ కూడా, ఇప్పుడు గొప్ప నగరంగా తిరుపతి మనకి రాను రోజులు ఇంకా పెద్ద నగరం అవబోతుంది. ఇట్లాంటి నగరం మనమే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకొని మనమే ట్రాఫిక్ డిసిప్లిన్, హెల్మెట్ ధరించడం ఇవన్నీ చేసినట్టయితే కూడా ఒక మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్లో మన అందరం కూడా ఉంటామనే దాంతో మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిగతా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. నో హెల్మెట్ నో పెట్రోల్. సార్ చూడండి సార్.